నమస్కారం, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు Vktruckvlogs. నిన్న మన ఛానల్లో వచ్చేసరికి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన మహీంద్రా ట్రియో వెహికల్ ఏదైతే ఉందో ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన 3 years వారంటీ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. తర్వాత మనకి ఏ పార్ట్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాని గురించి మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కామెంట్ బాక్స్లో లింక్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ ఏ విధంగా తీసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి అయితే ఆ వీడియోలో అయితే చెప్పాను అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, మనకి ఇప్పుడు ఈ మహీంద్రా ట్రియో వెహికల్ ఏదైతే ఉందో దీనికి కనుక బ్యాటరీ ఫెయిల్ అయింది అనుకోండి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మన మహీంద్రా ట్రియోలో ఎట్లాంటి బ్యాటరీ ఉంటుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీరు సైట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి లిథియం అయామిన్ బ్యాటరీ అనమాట. మన డ్రైవర్ సీట్ కింద బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి బ్యాటరీలో వీళ్ళు సెట్ చేసిన 16 సెల్స్ అనమాట. ఇవి అన్నీ విడివిడిగా అయితే ఉంటాయి. ఇది మొత్తం వచ్చేసరికి ఒకటే బ్యాటరీ కాదు. ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టు ఈ లారీలకు కానీ వ్యాన్లకు కానీ ఇంకా మన ఇప్పుడు మామూలుగా బజాజ్ డీజిల్లో అయితే చిన్న బ్యాటరీ ఏదైతే ఉంటుందో అట్లాగా ఇది ఒక యాసిడ్ బ్యాటరీ అయితే కాదనమాట. ఇది వచ్చేసరికి లిథియం అయామిన్ బ్యాటరీ అని చెప్పేసి మనకి డ్రై బ్యాటరీ లాగా పనిచేస్తుంది అనమాట. వచ్చేసరికి మనకేంటంటే ఇవి మొత్తం ఒకటే బ్యాటరీ కాదు, ఇది మొత్తం వచ్చేసరికి 16 సెల్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిని అన్నిటిని కలిపి ఒక బ్యాటరీగా అయితే వీళ్ళు సెట్ చేసేసి మన వెహికల్కి ఇవ్వడం అయితే జరిగింది. ఈ సెల్ కాస్ట్ వచ్చేసరికి ఒక సెల్ వచ్చేసరికి 8,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే మనకి నార్మల్ బ్యాటరీ ఏ విధంగా అయితే ఒకేసారి ఉండి పికప్ అనేది తగ్గిపోయి, అంటే బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోయి బ్యాటరీ వీక్ అయ్యి ఎక్కువగా కరెంట్ అనేది పాస్ కాకుండా ఇట్లా అయితే చూస్తూ ఉంటాం. మామూలుగా నార్మల్ వెహికల్ సెల్ఫ్ కాకుండా పోవడం, అట్లాంటి లైటింగ్ డిమ్గా రావడం అట్లా అయితే చూస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనం చేసేది ఏంటంటే బ్యాటరీని అనేదాన్ని కంప్లీట్గా తీసేసి మళ్ళీ ఆ ప్లేస్లో మనం కొత్త బ్యాటరీని అయితే రీప్లేస్ చేస్తూ ఉంటాము. ఇదేంటి అంటే బ్యాటరీ అనేది ఒకేసారి అయితే ఇది మన మహీంద్రా ట్రియోకి కంప్లైంట్ రాదనమాట. ఎందుకంటే ఈ ఉన్న 16 సెల్స్లో ఏదైనా ఒక సెల్ మాత్రం కంప్లైంట్ వస్తుంటుంది. 1 లేదా 2 అట్లా అయితే వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ మనకి సెల్స్లో ఎంత పవర్ వస్తుంది ఏంటి అనేది అయితే ఏ సెల్ వీక్గా ఉంది అనేది అయితే చెక్ చేస్తారు. వీళ్ళు ఇచ్చిన ఈ 16 సెల్స్ ఇప్పుడు మనకు 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనుకోండి. ఈ తర్వాత మనకేం జరుగుతుంది, ఏదైనా సెల్ వీక్ అయినప్పుడు మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు 100 కిలోమీటర్లు వచ్చేసి 90 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు వచ్చేసి 80 కిలోమీటర్లు, ఈ విధంగా మైలేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మనకి ఈ 16 సెల్స్లో పవర్ అయితే పాస్ అవుతూ ఉంటుంది. మనకి ఏదైతే ఈ సెల్ వీక్గా ఉంటుందో ఈ సెల్ వీక్గా ఉన్నప్పుడు ఆ సెల్ నుంచి వచ్చే మైలేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 16 సెల్స్లో 100 కిలోమీటర్లు అనుకోండి మైలేజ్గా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ 100 కిలోమీటర్ల మైలేజ్ అంటే ఇప్పుడు ఒక ఫర్ సెల్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మైలేజ్ మనకి, సపోజ్ ఒక 10 కిలోమీటర్లు అనుకోండి. ఈ 10 కిలోమీటర్లు రాకుండా ఆ సెల్కి సంబంధించి 5 కిలోమీటర్లే వస్తుంది. ఎందుకంటే సెల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆ సెల్ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యానికి సంబంధించిన ఆ పవరే మనకైతే వస్తుందన్నమాట. అట్లాంటప్పుడు సెల్ వీక్గా ఉండటం వల్ల మైలేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలండి, మనం షోరూమ్ కనుక వెళ్ళామంటే ఈ 16 సెల్స్లో ఏ సెల్ వీక్గా ఉందనే దాని గురించి వాళ్ళైతే చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు ఆ సెల్ మాత్రమే మారుస్తారనమాట. మిగతా బ్యాటరీ మొత్తం కంప్లీట్గా మార్చాలి, ఈ ఉన్న 16 సెల్స్ని ఒకేసారి మార్చాలి అని అయితే ఏముండదు. మనకి ఏ సెల్ అయితే వీక్గా ఉంటుందో ఆ సెల్ మాత్రమే మారుస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్యాటరీ మొత్తం మార్చుకుంటే అయితే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. కానీ విడివిడిగా ఏ సెల్ పోతే ఆ సెల్ మార్చుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు సెల్ సపోజ్ ఒక 8,000 వరకు ఉందని నేను విన్నాను. ఒక 8,000 ఉందనుకోండి. ఇప్పుడు మన మహీంద్రా ట్రియో వెహికల్ ఎవరైతే వాడుతున్నారో వీళ్ళకి 8,000 అనేది ఈ ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఏదైతే డీజిల్ వెహికల్ అనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా ఆయిల్ కొట్టించుకుంటా ఇక దాని మెయింటెనెన్స్ చూసుకుంటా మళ్ళీ సపరేట్గా ఒక 8,000 10,000 తీసి దీనికి ఖర్చు పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనకి వెహికల్కి మెయింటెనెన్స్ అనేది లేదు, చాలా తక్కువ అనమాట. అది కూడా ఒక 10,000 కిలోమీటర్కి ఒకసారి ఒక 1000 నుంచి 1,500 లోపు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగా మనకి ఇంకొకటి వచ్చేసరికి రోజు ఈ ఆయిల్ ఖర్చు అనేది మిగులుతూ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేసరికి 8,000 10,000 అనేది పెద్ద ఖర్చు ఏమవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఏదైతే సెల్ వీక్ అవుతుందో ఆ సెల్ మాత్రమే మనం మార్చుకొని మరలా మనకి ఏదైతే ఈ 16 సెల్స్ మీద మనకి 100 కిలోమీటర్ల మైలేజ్ అనేది వస్తుందో 100 కిలోమీటర్లు ఒక్కొక్కసారి 110 కిలోమీటర్లు కూడా వస్తూ ఉంటుంది. అంటే అది మనం తిరిగే రోడ్లను బట్టి కూడా ఉంటుంది అనుకోండి. ఎక్సలేటర్ ఎక్కువగా అప్ అండ్ డౌన్ ఏరియాలో తిరిగే వాళ్ళకి ఏంటంటే కొంచెం మైలేజ్ తక్కువగానే ఉంటుంది.
మామూలుగా ప్లెయిన్ రోడ్స్లో తిరిగే వాళ్ళకి, రోడ్లు బాగుండే వాళ్ళకి ఏంటంటే 110 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇన్ని సెల్స్ మీద ఏదైనా ఒక సెల్ కనుక ఇదైంది అనుకోండి, కొంచెం మైలేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఏ సెల్ కంప్లైంట్ ఉంది ఏంటి అనేది తెలుసుకొని మనం ఆ సెల్ వరకు కనుక మార్చుకున్నాం అనుకోండి, ఆ 8 నుంచి 10,000 అయితే మనకి ప్రాబ్లం అనేది అయితే క్లియర్ అవుతుంది. దానివల్ల మనకి ఇది పెద్ద ఖర్చు అయితే ఏమనిపించదు. మనం అదే కనుక యాసిడ్ బ్యాటరీలు కనుక చూసినాం అనుకోండి, కంప్లీట్గా అది 30,000 ఉన్నా 40,000 ఉన్నా మనం కంప్లీట్గా ఒకేసారి తీసేయాలి కదా. తీసేసి మనం ఆ ప్లేస్లో కొత్త బ్యాటరీ అనేదాన్ని తీసుకురావాలి కాబట్టి మనకి బ్యాటరీ ఏదైనా చెడిపోయినప్పుడు అట్లాంటప్పుడు అయితే భారం అవుతుంది. కానీ ఈ మహీంద్రా ట్రియో వెహికల్ కానీ ఇంకా మోండ్రా ఇంకా ఇట్లాంటివి ఇప్పుడు లిథియం అయామిన్ బ్యాటరీతో అయితే ఎక్కువ వెహికల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇది ఒక మహీంద్రా ట్రియో వెహికల్ అనే కాదు, ఇక ఏ వెహికల్ అయినా సరే, ఇప్పుడు మోండ్రా కానివ్వండి, ఇంకా బజాజ్లో ఇప్పుడు కొత్తగా వస్తుంది, స్టార్ట్ అవుతుంది, ఇంకా మన సైడ్ అయితే రాలేదన్నమాట. ఇట్లాంటి ఈ లిథియం అయామిన్ బ్యాటరీ సెల్స్తో సంబంధించిన బ్యాటరీతో వచ్చే వెహికల్స్ అన్నిటిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. బ్యాటరీ ఏదైనా మైలేజ్ డౌన్ అవుతుంది మనకు అనుకున్నప్పుడు ఏ సెల్ వీక్గా ఉంటుందో ఆ సెల్ మార్చుకొని మనం మళ్ళీ మనకి యథాస్థితిగా మనకి ఇంతకుముందు ఏదైతే మైలేజ్ వస్తుందో ఆ మైలేజ్ అయితే నడపవచ్చు. తర్వాత 1 బై 1 ఒక్కొక్క సెల్ అయితే వీక్ అవుతూ ఉంటుంది. 1 బై 1 మార్చుకోవచ్చు. ఇప్పుడు హడావిడిగా చేసి ఇప్పుడు అర్జెంటుగా బ్యాటరీ మార్చాలి మనం అనే ప్రాబ్లం అయితే ఈ వెహికల్లో ఉండదన్నమాట. బ్యాటరీ పోతే మళ్ళీ పెద్దగా ఖర్చు అవుతుందేమో అని భయపడే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారు, బ్యాటరీ పోతే బ్యాటరీ కాస్ట్ ఎంత ఉంటుంది, బ్యాటరీ పోతే ఏంటి పరిస్థితి, మళ్ళీ అంత 16 సెల్స్ అంటే 1,60,000 వరకు ఉంటుంది కదా, అంత అమౌంట్ పెట్టాలంటే మళ్ళీ ఒక ఆటో డ్రైవర్ వల్ల అవుతుందని అయితే అడుగుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇక నుంచి మన ఛానల్లో ఎవ్రీడే వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంటకైతే మన వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక టైం సెన్స్ లేకుండా ఈ పొద్దున లేదంటే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఏదో నాకు కుదిరినప్పుడు అట్లా పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది వీడియో అనేది అయితే మిస్ అవుతున్నారు. అదే పర్టికులర్గా ఒక టైం అనేది ఉందనుకోండి, కరెక్ట్గా ఆ టైంకి మన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతుందనేది మన సబ్స్క్రైబర్కి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మధ్యాహ్నం 1 గంటకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు తప్పకుండా మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మన ఛానల్లోకి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నప్పుడు యూట్యూబ్లో కొంతమంది నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అంటే వాళ్ళకి డిస్ప్లే అయినప్పుడే చూస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వెళ్ళిందనుకోండి కంపల్సరీ క్లిక్ చేసి చూస్తుంటారు మన సబ్స్క్రైబర్స్. కాకపోతే చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి మన వీడియో ఎప్పుడు వస్తుందనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తానంటే మనకి మన వీడియో వచ్చేసరికి రేపటి నుంచి మన వీడియో మధ్యాహ్నం 1 గంటకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఛానల్ని ఒకసారి విజిట్ అయ్యి మన ఛానల్లో ఏదైనా కొత్త వీడియో వచ్చిందా లేదా చెక్ చేసుకుని అయితే చూడొచ్చు. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహీంద్రా ట్రియో వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా లేదు ఎవరైనా ఆల్రెడీ వాడుతున్న వారైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మహీంద్రా ట్రియో వెహికల్స్ గురించి నేను అప్పుడప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని ఎలా సరి చేసుకోవాలి మనం అనే దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే చేసి పెడతా ఉంటాను. అవి మీకైతే ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. దానికోసమని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం. మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి, మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మరలా నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే. థ్యాంక్ యూ ఆల్.